కొన్ని డ్రెస్సులు ఎప్పటికో గాని వేసుకోం, కానీ వాటిని తీసేయాలంటే బాధగానే ఉంటుంది. అలాంటివేమైనా ఉంటే ఒకసారి చూసుకోండి. సంవత్సరం కన్నా ఎక్కువ రోజుల నుంచి మీరు వాటిని వేసుకోకపోతే ఇక మీదట కూడా వేసుకోరని అర్థం. అలాంటి వాటిని వెంటనే తీసేయడం మంచిది. ఇప్పుడు ఫ్యాషన్లో నయా లుక్ ఏంటో చూసేద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కలషా ఫైన్ జ్యువెల్స్. ఈరోజు మనము కొత్త ట్రెండ్లో ఉన్న జ్యువెలరీ చూద్దాము. ప్రాపర్లీ ప్యూర్లీ ట్రెడిషనల్ డైమండ్ మ్యాంగో మాల చూస్తున్నాము. సో ఇందులో మీరు చూస్తే మ్యాంగో వచ్చింది అండ్ లక్ష్మీ కాసు బోత్ వచ్చాయి. సో ఆల్ దీస్ లక్ష్మీ కాసుస్ ఆర్ ఇన్ 22 క్యారెట్. మిగతా డైమండ్ నెక్లెస్ అంతా 18 క్యారెట్లో ఉందండి. సో ఇందులో మీకు డైమండ్, గోల్డ్, పర్ల్ అండ్ ఎమరల్డ్స్, రూబీస్ కూడా ఉన్నాయి. ఇందులో మీకు ఎవ్రీ స్టోన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజబుల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. వాట్ ఎవర్ యూ కెన్ లైక్ రెడ్, గ్రీన్, వైట్, బ్లూ, ఎనీథింగ్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో దానికి ప్రాపర్గా మ్యాచింగ్ అయ్యే స్టడ్స్ కూడా ఉన్నాయండి. సో ఇందులో కూడా పర్ల్స్ అన్నీ హ్యాంగ్ అవుతూ చాలా చక్కగా ఉంది. పెళ్లి కూతురికి మరి పూజ చేసుకునే ప్రతి మగువకి కూడా అందంగా కనిపించేలాగా డిజైన్ చేశాము. ఇది ప్రాపర్ తెలుగు ట్రెడిషనల్ మ్యాంగో అండ్ కాసుమాల అండి. వ్యూవర్స్, ఇందాక మనం షార్ట్లో 22 అండ్ 18 క్యారెట్స్ ఉన్న కాసుమాల చూసాము. ఇప్పుడు అదే సేమ్ కాన్సెప్ట్లో లాంగ్ అండి ఇది. ఇందులో ఏంటి అంటే మీకు కంప్లీట్గా డైమండ్ స్టడెడ్ కాసూస్ వచ్చాయండి. సో ఇది మీరు చూస్తే ఒక్కదాని మీద ఒకటి ఫ్లోతో కాసుమాల ఎంత చక్కగా తీర్చిదిద్దామంటే ఇందులో మీరు డైమండ్ హారం వేసుకున్నట్టు ఉంటుంది అండ్ గోల్డ్ హారం కూడా వేసుకున్నట్టు ఉంటుంది. అండ్ యాజ్ ఐ టోల్ యూ ఎర్లియర్, సేమ్ మన కాసుమాల కూడా వచ్చేసిందండి ఇందులో. సో ఇది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఈవెన్ బ్రైడ్స్ వేసుకోవచ్చు పూజ అప్పుడు, అండ్ బ్రైడ్ వాళ్ళ మదర్ కూడా వేసుకోవచ్చు. ఇది అన్ని ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ అండి. సో ఇది మనకి మన తెలుగు ట్రెడిషన్లో ఏంటి అంటే కాసుమాల అన్నది ప్రతి ఇంటికి కంపల్సరీ ఉండాలి అన్న దాంట్లో ఇది డైమండ్ హారం విత్ కాసు అండి. అష్టలక్ష్మి నెక్లెస్ అండి. సో అన్ని లక్ష్మిలు ఇందులో చేసి ఉన్నాయి. మీరు గమనిస్తే ఇందులో మెయిన్గా మధ్యలో గజలక్ష్మి వచ్చిందండి పెద్దగా. దీనిపై నుంచి అన్ని లక్ష్మిలు కార్వ్ చేశామండి. ఇది మనకు గోల్డ్ విత్ డైమండ్ అండి. ఇది సాలిడ్ గోల్డ్ ఉంది. ఇందులో ప్రతి లక్ష్మి కూడా చక్కగా తీర్చిదిద్దారనమాట చేసేటప్పుడు. ఇందులో మనకు డైమండ్స్ విత్ ఎమరల్డ్స్, పర్ల్స్ అండ్ రోజ్ కట్స్ ఉన్నాయండి. సో ఇది చేసే విధానం ఏంటి అంటే కంప్లీట్గా హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా మీకు సంతాన లక్ష్మి కానివ్వండి, లేకపోతే గజలక్ష్మి కానివ్వండి, ఆదిలక్ష్మి కానివ్వండి, అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా మీకు చూపించబడి ఉన్నాయి. సో మీరు చూస్తే దగ్గర నుంచి చూస్తే మీకు ఈజీగా ప్రతి దీంట్లో కూడా డీటెయిలింగ్ ఉంది. ప్రతి లక్ష్మికి బొట్టు, మరి లోటస్ ఫ్లవర్ అన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి. ఇందులో చాలా చక్కగా తీర్చిదిద్దున్నాయి. ఈ హ్యాంగింగ్స్ అన్నీ ఇందులో ఉన్నవి కొలంబియన్ ఎమరల్డ్స్ విత్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండి. కొలంబియన్ ఎమరల్డ్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయంటే దీనికి కాంబినేషన్ గోల్డ్ తర్వాత డైమండ్ వచ్చింది, దాని తర్వాత ఎమరల్డ్స్ వచ్చాయి, ఆ తర్వాత పర్ల్స్ వచ్చాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిలింగ్గా తెలియటానికి ఇందులో గ్రీన్ కలర్ కనిపించేవన్నీ కూడా మీకు ఎమరల్డ్స్ కనిపిస్తున్నాయండి. దాని కింద పర్ల్స్ హ్యాంగ్ అయి ఉన్నాయి. సో ఇందులో ఇవి కాకుండా మీకు రోజ్ కట్స్ ఉన్నాయండి. రోజ్ కట్స్ ఈ పెద్ద స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డైమండ్ రోజ్ కట్స్ అండి. సో దీనికి ఇప్పుడు మనం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇయర్ రింగ్స్ కూడా ఎంత చక్కగా చేసి ఉన్నామంటే దీనికి. సో మీరు చూడొచ్చు ఇందులో మీకు గజలక్ష్మిదే ఇయర్ రింగ్ వచ్చిందండి. సో ప్రాపర్గా విత్ ఫ్రెంచ్ క్లిప్ కూడా ఉందండి. దీనికి మనం పెట్టుకున్నప్పుడు హ్యాంగ్ అవ్వకుండా ప్రాపర్గా మనకి పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా కూర్చుంటుంది ఇది. సో దీంట్లో కూడా చూస్తే మీకు రూబీ, డైమండ్, ఎమరల్డ్ అండ్ పర్ల్ అన్నీ ఉన్నాయండి. సో ఇది కూడా 22 క్యారెట్ గోల్డ్లో చేసి ఉంది. ఇది కాసుమాల అండి. సో ఇందులో ఏంటి అంటే మొత్తం అన్ని లక్ష్మీదేవులే ఉన్నాయి. ఇందులో మొత్తం మీరు చూస్తే ఇక్కడ లక్ష్మి ఉంది అండ్ ఇక్కడ మొత్తం పైన అంతా హ్యాండ్ క్రాఫ్టెడ్ లక్ష్మీస్ ఉన్నాయండి. కింద అంతా లక్ష్మీ కాసులు ఉన్నాయి.
సో ఇది కూడా ఏంటి అంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించే వాళ్ళు లక్ష్మీ కాసుల మాల వేసుకొని పూజ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో మనకు ముందు నుంచి ఎలా అంటే పద్ధతిలో ఒక తెలుగు ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళలో ఒక కాసుమాల ఒక మ్యాంగో మాల ఉండటం ఎలా ఒక పద్ధతి ఉందో అందులో భాగంగా ఇది కూడా ఒకటండి. సో ఇది మీకు లాంగ్ కాసుమాల. ఇందులో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ లక్ష్మి కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుంది. అండ్ పర్టికులర్లీ ఈ సెంటర్ పీస్ వచ్చేసి మీకు సాలిడ్ లక్ష్మి ఉందండి. దీనికి ఇంకొంచెం అందం చేకూర్చడానికి కింద ముత్యాలు హ్యాంగ్ చేసాము. ఇందాక మనం 22 క్యారెట్లో ఉన్న కాసుమాల చూసామండి గోల్డ్లో. ఇప్పుడు మనము 22 అండ్ 18 క్యారెట్ బోత్. ఇందులో మనకు గోల్డ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇదంతా 22 క్యారెట్ ఉందండి. దీనిపైన డైమండ్తో కార్వింగ్ చేసామండి, డైమండ్ వర్క్ కూడా ఇచ్చాము. సో చాలామందికి మనము ఈ సీజన్లో గోల్డ్ కొనాలి, డైమండ్ కొనాలి, సిల్వర్ కొనాలి అన్న పద్ధతి ఉంది. సో దానికి అనుగుణంగా మనము ఒకే ప్రోడక్ట్లో రెండు తీసుకునేలాగా డిజైన్ చేసామండి. ఇందులో మీరు చూస్తే ఈ నక్షితో పాటు వచ్చిన ఈ గోల్డ్ మొత్తం 22 క్యారెట్ అండి. అండ్ ఇట్ హ్యాస్ సేమ్ అగైన్ లక్ష్మీ కాసులండి. సో దీంట్లో మనం ఏదైతే ఈ పైన స్ట్రాప్ ఉందో దీని మీద మొత్తం డైమండ్ వర్క్ చేసామండి. సో ఈ డైమండ్ వర్క్ చేసిన పార్ట్ అంతా 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. దీంట్లో డైమండ్ స్టడెడ్ విత్ రూబీ ఉందండి, పీకాక్స్ వచ్చాయి. అండ్ దట్టు అది కూడా పీకాక్స్ కూడా ట్రెడిషనల్ జ్యువెలరీలో ఒక పార్ట్. సో ఇందులో మీరు గమనిస్తే డైమండ్ అండ్ కాసు నెక్లెస్ బోత్ అండి. చూశారు కదండి ఫ్యాషన్ ట్రెండ్స్. అన్ని తరహా దుస్తులు ఒకే దగ్గర పెట్టేస్తే గందరగోళంగా ఉంటుంది. ఆఫీస్కి, ఫంక్షన్కి, రోజు వేసుకోవడానికి ఇలా వేరువేరుగా సర్దుకోండి. కొనుగోళ్ళకి వెళ్ళేటప్పుడు ఏ రకం దుస్తులు మీకు ఎక్కువగా ఉన్నాయో, వేటి అవసరం ఎక్కువగా ఉంటుందో తేలిగ్గా తెలిసిపోతుంది.